సేవకుడు అయ్యేటువంటి వాడు మీకు రెండంతల తీర్పు ఉంటుంది కనుక సేవకులు కాకుండా ఉండుట మంచిదన్నాడు. అయితే సేవ చేస్తే నమ్మకంగా రోషము కలిగి పని చేయాల. డబ్బు విషయములో జాగ్రత్తగా ఉండాలి దైవజనుడు. స్త్రీ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పేరు ప్రఖ్యాతలు అంటే పదవి విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. ఈ మూడు చచ్చిపోయేంత వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. లేమిలో ధనాపేక్ష వస్తుంది. ఎవడైనా 100 రూపాయలు ఇస్తే నొక్కేద్దాం అనిపిస్తుంది. ఎవడైనా 500 రూపాయల నోటు చూస్తే వెంటనే మనిషి డౌన్ అయిపోతాడు, గెహాజిగాడైనట్టు. జాగ్రత్త. నేను ఆ రోజు ఏ తీర్మానం చేసుకున్నానో ఈరోజు కూడా నేను అదే తీర్మానములో ఉన్నాను. 23 సంవత్సరాలైంది నా తీర్మానం. ఈరోజు కూడా దేవుడు నన్ను ఆ తీర్మానం మీద నుంచి తప్పిపోకుండా ప్రభువు నన్ను కాపాడుతున్నాడు. శోధన వస్తుందా? నా యవ్వన కాలంలోనే 25 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నేను సేవకు వచ్చాను. 25 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 26లో అడుగుపెట్టి 1 నెల అవుతుంది నేను సేవకు వచ్చాను. వినండి జాగ్రత్తగా. అప్పటి నుండి ఇప్పటి వరకు నా దేవుడు నన్ను ఎంతగా కాపాడాడంటే, మేము కొన్నిసార్లు నా భార్య ఎవరో కూడా సంఘానికి తెలియకుండా ఉన్నాం. నా భార్య ఎవరో కూడా చాలామందికి తెలియదు, మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి తప్ప. పాస్టమ్మ గారు ఎవరో తెలీదు, ఇప్పటికి కూడా చాలామందికి తెలీదు. అప్పుడప్పుడు నేను అందుకని ఇక్కడికి ఎక్కించి చూపించేది, చూడండి అమ్మ తల్లులారా, నాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, నా భార్య ఏమని. ఈ మధ్య అందరికి తెలిసింది. అంతకుముందు స్త్రీల కూటం పెట్టిన దగ్గర నుండే, అంతకుముందు ఎవరికి తెలియదు. ఎందుకంటే అంత జాగ్రత్తగా బ్రతకగలిగాం. వినండి జాగ్రత్తగా. ఈ రోజుల్లో అమ్మగారు ఎగ్గిరెక్కుతుంది. ఎక్కడ? స్టేజి ఎగ్గిరెక్కి. ఒక పాస్టమ్ గారు ఉంది, ఎగ్గిరెక్కి స్టేజి. ఎవడరా నీకెంత ఉందో నాకు అంతే ఉందంటుంది. నిండు వందనాలు, హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడు నాతో ఒక మాట అన్నాడు. ఇద్దరం కారులో వెళ్తుంటే, బ్రదర్ నేను మిమ్మల్ని చాలా ఇష్టపడేది. 3 పేర్లు చెప్పారు, గొప్ప దైవ సేవకులు పేర్లు చెప్పి అంటున్నాడు, పలానా మీరు ఎందుకు నచ్చుతున్నారంటే, మీరు భార్యని చక్కగా ఒక స్థానంలో ఉంచి కుటుంబ పరంగా కాపాడుకుంటూ సంఘం తల మీద ఎక్కించకుండా జాగ్రత్తగా నడిపించుకుంటున్నారు, అందుకనే మీరంటే నాకు ఇష్టం అన్నాడు ఒక గొప్ప దైవజనుడు. నాకు చాలా ఆశ్చర్యమైంది. హల్లెలూయా. అది నా గొప్పతనం ఏముంది బాబు, నేనెప్పుడు నా భార్యని కింద కూర్చో అక్కడ కూర్చోమనలేదు. దేవుడు ఆమెకి ఆ జ్ఞానం ఇచ్చాడు. నా స్థానం ఎక్కడుంటే గౌరవం, నేను ఎలా ఉంటే గౌరవ మర్యాద వస్తుందో సంఘం దగ్గర నుండి అని ఆ తెలివి, ఆ జ్ఞానం ఆమెకి ఇచ్చాడులే అనుకొని నా మనసులో నేను దేవుణ్ణి స్తుతించాను. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి.